ఈరోజు ప్రాపర్టీ షోలో మా శ్రీ శరవణ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రాజధానిలో అమరావతిలో ఇంద్రావతి అనే ప్రాజెక్ట్ని సిఆర్డి అప్రూవల్, రెరా అప్రూవల్తో ఈరోజు ఈ షోలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా శరవణ సంస్థ 31వ వెంచర్ ఇంద్రావతి ఇప్పటికే 3 నెలలు లాంచింగ్ చేసిన తర్వాత 50% బిజినెస్తో రాజధానిలో అందరికంటే బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాం. ఎందుకంటే మా యొక్క డెవలప్మెంట్స్ కావచ్చు, మా యొక్క అప్రూవల్స్ కావచ్చు, కంపెనీ యొక్క విధి విధానాలు, అదేవిధంగా మచిలీపట్నంలో మేము వేసినటువంటి మరొక వెంచరు పోర్ట్ ప్యాలెస్ కావచ్చు, నందిగామ దగ్గర ఉన్నటువంటి టీ నగర్ ప్యాలెస్ కావచ్చు, అదేవిధంగా చిన్నారికట్ల దగ్గర ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్తో 4 వెంచర్లు ఈరోజు మేము కంపెనీ నుంచి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకి మరింత చేరువై మా యొక్క సంస్థ ద్వారా ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మా సంస్థ అధినేత రవిచంద్ర గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారితో పాటు ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి స్వామినాయుడు గారు కావచ్చు, రత్నం నాగేశ్వరరావు గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, మా బ్రాంచ్ మేనేజర్ విశ్వనాథం గారు కావచ్చు, మా CEO శ్రీనాథ్ గారు కావచ్చు, ఇంకా మా మార్కెటింగ్ నిష్ణాతులైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంపెనీలు పెట్టుకొని ఆ కంపెనీలని రన్ చేసి ఈ మా యొక్క శ్రీ శరవణ అనే ఆర్గనైజేషన్ ద్వారా అనుభవజ్ఞులందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక యూనివర్సల్గా ఈ సంస్థని రాష్ట్రంలోనే పెద్ద సంస్థగా అనేక నంబర్ ఆఫ్ వెంచర్స్ని రిలీజ్ చేసి రాబోయే రోజుల్లో లక్షలాది మందికి బెనిఫిట్ చేసేదానికోసం ఈ షోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షో ద్వారా ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో వారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 16,000 రూపాయలండి. అదేవిధంగా మచిలీపట్నం దగ్గర ఉన్న వెంచర్ అయితే 14,000 రూపాయలు, అదే నందిగామ దగ్గర ఉన్నటువంటి వెంచర్ అయితే 6,000 రూపాయలు. ఈ 3 వెంచర్స్ కూడా అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్స్. ఇవి కాకుండా ఇంకో ఫామ్ ల్యాండ్ ఉంది, అది వచ్చేసరికి సెంట్ వచ్చేసరికి 1,20,000 ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్స్ అవి ఓపెన్ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్. ఇప్పుడు మా CEO గారు మాట్లాడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ శరవణ కంపెనీ కింద వర్క్ చేస్తున్నాము. ప్రజెంట్ ఈ రోజున రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉందంటే నిన్నటిదాకా ఒక వేలో ఉంది. అంటే ఎలా కస్టమర్స్ని మనం ఎమ్మటపడి ఉన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉంది. కానీ ఈ రోజున కస్టమర్స్ వచ్చేసి అమరావతిలో ఏదో జరుగుతుంది, అద్భుతం జరగబోతుంది, మన రాష్ట్రం మన అభివృద్ధి, మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి కస్టమరు అమరావతి వంక చూస్తున్నారు. ఈ రోజున ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు చూస్తే చుట్టూతా పొలాలు, ముళ్ళకంపలు అలా ఉండేవి. ఈ రోజున అదే హైటెక్ సిటీలో గజం వచ్చి 3 లక్షల రూపాయలు, అంటే 200 గజాల సైట్ మనం తీసుకుంటే ఈ రోజున 3 కోట్లు పెట్టి మనం కస్టమర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజున మనం కస్టమర్ హైదరాబాద్లో కొనుక్కోవాలి అంటే మినిమం 2-3 కోట్లు పెట్టండి, ఎక్కడ రావట్లా. అదే మనకి ప్రతి ఒక్క కస్టమర్కి ఈ రోజున అవకాశం ఏంటంటే అమరావతిలో ఈ రోజున ఒక 35 లక్షలు పెట్టి 200 గజాలు కొనుక్కుంటే ఇలా ముగ్గురు కాంబినేషన్లో ఈ రోజున అమరావతిని ఎంతో గొప్పగా అభివృద్ధి చేయాలి అనేది వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కానీ ఒక 3-4 ఇయర్స్లో అద్భుతంగా డెవలప్మెంట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసింది. కాబట్టి మన రాష్ట్రం మన అభివృద్ధి అనే నినాదంతో అమరావతిలో ఇంద్రావతి అనే వెంచర్ని మేము మొత్తం 130 ఎకరాల లేఅవుట్ ఇది. ప్రజెంట్ అయితే ఫేజ్ 1 కింద 23 ఎకరాలు CRDA రేరా ఇచ్చాము. ఆల్రెడీ అన్ని బ్యాంక్స్ తోటి అప్రూవల్ తీసుకున్నాము. లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది. ఏ వెంచర్ అయినా కానీ డెవలప్ అవ్వాలి అంటే ఆ ఏరియాలో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ ఉంది, వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ అనేది ఇంపార్టెంట్, అలాగే పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఇంపార్టెంట్, అది దాంతోపాటు లీగలాలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ 5 కలిపి మేము ఇస్తున్నదండి ఈ ఇంద్రావతి అనే ప్రాజెక్టు. కస్టమర్స్ విజిట్ చేస్తే చక్కగా హ్యాపీగా రేపు ఫ్యూచర్లో పిల్లలకి మంచి ఎస్ఆర్పి ఈ రోజున ఒక రాజధానిలో తీసుకుంటున్నాం అనే అనుభూతితోటి ఈ రోజు వచ్చి మా దగ్గర 50% ప్లాట్స్ వరకు కంప్లీట్ అయినాయండి. మార్చిలో మోస్ట్లీ ఇంకా 86 ఎకరాలు ఫేజ్ 2 కింద ఇవ్వబోతున్నాం సార్. కస్టమర్స్ దీని ద్వారా ఒకసారి మా ఇంద్రావతిని దర్శించుకొని చూడండి. మీకు మీ పిల్లలకి మంచి ఆర్థిక భరోసాని తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే నెక్స్ట్ అనేది కాదు సార్, మా ఇప్పుడు మేము ఇచ్చే 23 ఎకరాల్లోనే ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు ఒక 20-30 ఫ్లాట్స్ తీసుకున్నారండి.
అది 150 గజాల లెక్కన తీసుకున్నారు. వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ అనేది ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎప్పుడైతే మోడీ గారు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ని శంకుస్థాపన చేస్తారో అప్పటి నుంచి మా వెంచర్లో కూడా మోస్ట్లీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తామండి. సబ్సిక్వెంట్గా అపార్ట్మెంట్స్ కూడా ప్లానింగ్లో ఉన్నాము. మోస్ట్లీ ఆ 130 ఎకరాల లేఅవుట్ని ఒక అద్భుతమైన అమరావతిలో ఇంద్రావతి అనేది అంటే ఎలా ఉంటుందో అనేది మేము శ్రీ శరవణ ద్వారా చూపిస్తాము. మా ఆనరబుల్ CMD గారు రవిచంద్ర గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి విజన్ ఉందో మా CMD గారు కూడా అలా విజన్ ఉంది. ఖచ్చితంగా ఈ 130 ఎకరాల లేఅవుట్ని అద్భుతంగా అమరావతిలో 130 ఎకరాల లేఅవుతి నిజంగా ఇంద్రభవనం లాగా ఇంద్రావతి అంటే ఇది అనేటట్టుగా చేయగలుగుతామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు మేము చాలా ఎంతూసియాస్టిక్గా చాలా ఉత్సాహంగా ఈరోజు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టడం జరిగింది. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ నారేట్కోకి కానీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో వెంటనే రియల్ ఎస్టేట్ హోప్ అనేది మళ్ళీ మార్కెట్లో వైబ్రేషన్స్ అనేది మళ్ళీ క్రియేట్ అయినాయి. లాస్ట్ 5-6 మంత్స్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మళ్ళీ ఒక ఊపందుకుంది. సో ఈ తరుణంలో ఈ నారేట్కో వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు ఈ ఎగ్జిబిషన్ పెడతాం. స్వయాన గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడతాం. అదేవిధంగా రాజధానిలో మేము ఏదైతే అమరావతిని మేము డెవలప్ చేస్తామో కోర్ క్యాపిటల్ ఏరియాని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 థీమ్ సిటీస్ ద్వారా ఏదైతే డెవలప్ చేస్తామని చెబుతున్నారో ఆయన మాటలను మేము విశ్వసించి ఆయన తీసుకొచ్చే 3 సిటీస్ ఏదైతే ప్రైమ్ సిటీస్ ఎలక్ట్రానిక్ సిటీ కానీ జస్టిస్ సిటీ కానీ లేదంటే నాలెడ్జ్ సిటీ కానీ ఏవైతే ఉన్నాయో ఇందులో అయితే లక్షలాది జాబ్ సోర్సెస్ ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో ఆ సౌత్ జోన్లో మేము ఇంద్రావతి అని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని మేము తీసుకురావడం జరిగింది. ఇది చాలా తక్కువ ధరకి కస్టమర్స్కి బెనిఫిట్ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి ఈజీగా అఫోర్డబిలిటీ ఉండే విధంగా ఒక 16,000 గజంతో తక్కువ ప్రైస్తో ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామండి. సో ఇదే విధంగా ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా వృద్ధి చెందిద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో మా హానరబుల్ చైర్మన్ రవిచంద్ర గారు, అదేవిధంగా అనదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మన శ్రీనాథ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అతిరథ మహారథులు మా కంపెనీ వెల్ విషర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరితో మేము 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని 31st ప్రాజెక్ట్ ఈ రాజధానిలో ఇంద్రావతి మీద మేము తీసుకురావడం జరిగింది. ఈ ఇంద్రావతి అనేది క్యాపిటల్కి సౌత్లో ఉంది, పేరేచర్లకి దగ్గరలో ఉంది, హైదరాబాద్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని ఉంది, రాయలసీమ జంక్షన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో ఈ ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్కి డెఫినెట్గా మ్యాక్సిమం బెనిఫిట్ మ్యాక్సిమం అప్రిసియేషన్ ఉంటుందని చెప్పి ఏమండి ఈ పండగ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న సందర్భంగా మేము ఏదైతే ప్రైస్ 16,000 చెప్పామో ఆ 16,000లో ఒక 500 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇచ్చి ఈ పండగ రోజుల వరకు 15,500లో కస్టమర్కి ఇద్దామని చెప్పి ఆలోచనలో ముందుకున్నామండి. దాంట్లోనే మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. అమరావతిలో ఇంద్రావతి అనేటటువంటి ఈ వెంచర్ను ప్రారంభించారు. అయితే ఈ వెంచర్లో నేను ఫ్లాట్ తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను. ఇది అటు సెక్రటేరియట్కి హైకోర్టుకి కూడా చాలా దగ్గరగా, అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియాస్కి కానీ మరి అన్ని ప్రాంతాలను కూడా కనెక్టివిటీగా ఉంటూ ఈ వెంచర్ని అయితే వేయడం జరిగింది. ఏదైతే అమరావతిలో గత 7 సంవత్సరాల ముందు ఏర్పడినటువంటి హైకోర్టుకి దగ్గరగా ఎటువంటివి కూడా మాకు జరగలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం రావడము, అదేవిధంగా ఈ వెంచర్స్లోని ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉందో ఆ రంగంలోని ఇంద్రావతి అనేటటువంటి ఈ వెంచర్ని వేయటం, అది కూడా శరవణన్ గ్రూప్ ద్వారా అది ఎన్నో మంచి నిర్మాణాలను చేసింది, మంచి అభివృద్ధి పదంలో ఉంది. ఆ వెంచర్లో మేము తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్గా. మరి మీరు సిద్ధంగా ఉన్నారు అక్కడ తీసుకోవడానికి? బీ రెడీ టు టేక్ దట్.